అతి తెలివైన ఒక అమ్మాయి తన తండ్రితో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఆమె తెలివైనదే అయినప్పటికీ ఒక బలహీనత ఉంది. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే ఆమె త్వరగా నీరసించిపోతుంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఒక సమస్య తీరకముందే ఇంకోటి ఎందుకు వస్తుంది అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఒకరోజు విసుగు చెందిన ఆమె ప్రొఫెషనల్ షెఫ్ అయిన తన తండ్రి దగ్గరకు వెళ్లి, నా వల్ల కావడం లేదు, ఇక పోరాడే శక్తి నాకు లేదు అని ఏడుస్తూ చెబుతుంది. ప్రయోగం. తండ్రి ఆమెకు కేవలం మాటలతో కాకుండా ఒక ప్రయోగం ద్వారా విషయం అర్థమయ్యేలా చేయాలనుకున్నాడు. ఆయన ఆమెను వంటగదిలోకి తీసుకెళ్లి పొయ్యి మీద 3 పాత్రలలో నీటిని పెట్టి మరిగించాడు. మొదటి పాత్రలో క్యారెట్లు వేశాడు. రెండవ పాత్రలో కోడిగుడ్లు వేశాడు. మూడవ పాత్రలో కాఫీ గింజల పొడి వేశాడు. తండ్రి ఇవేమీ పట్టించుకోకుండా వంట చేస్తున్నాడేంటి అని కూతురు 20 నిమిషాల పాటు అసహనంగా గమనిస్తూ ఉంది. ఫలితాలు. 20 నిమిషాల తర్వాత తండ్రి ఆ వస్తువులను బయటకు తీసి ఏం కనిపిస్తుందో చూడమన్నాడు. ఆమెకు కేవలం క్యారెట్లు, గుడ్లు, కాఫీ మాత్రమే కనిపించాయి. అప్పుడు ఆయన వాటిని తాకి చూడమని చెప్పాడు. క్యారెట్లు, మొదట గట్టిగా ఉన్న క్యారెట్లు ఇప్పుడు మెత్తగా అయిపోయాయి. గుడ్లు, పైన పెంకుతో లోపల ద్రవరూపంలో సున్నితంగా ఉన్న గుడ్లు ఇప్పుడు గట్టిగా మారాయి. కాఫీ గింజలు నీటిలో కలిసిపోయి ఆ నీటిని సువాసనభరితమైన పానీయంగా మార్చేశాయి. ఆ కాఫీని తాగగానే ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వు విరిసింది. నైతిక పాఠం. తండ్రి తన కూతురికి ఈ విధంగా వివరించాడు. ఈ 3 వస్తువులు ఒకే రకమైన కష్టాన్ని, మరిగే నీటిని ఎదుర్కొన్నాయి, కాని ఒక్కొక్కటి ఒక్కోలా స్పందించింది. క్యారెట్, బలహీనపడటం. కొందరు వ్యక్తులు బయటకు బలంగా కనిపిస్తారు, కాని సమస్యలు రాగానే తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి మెత్తబడిపోతారు, ఓటమిని అంగీకరిస్తారు. గుడ్డు, కఠినంగా మారటం. కొందరు మొదట సున్నితమైన మనసు కలిగి ఉంటారు, కాని కష్టాలు ఎదురైనప్పుడు చేదుగా, కఠినంగా మారిపోతారు. కాఫీ గింజ, మార్పు తెచ్చేది. ఇవి ప్రత్యేకం. ఇవి మరిగే నీటిలో ఉడికిపోలేదు, పైగా ఆ నీటినే అద్భుతమైన పానీయంగా మార్చేశాయి. అంటే కష్టాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాయి. ముగింపు. సమస్యలు వచ్చినప్పుడు నువ్వు వీటిలో ఏదిలా ఉండాలనుకుంటున్నావు అని తండ్రి అడిగాడు. సమస్యలు మనల్ని నాశనం చేయడానికి కాదని, మనలోని అంతర్గత శక్తిని బయటకు తీయడానికి వస్తాయని ఆ అమ్మాయి గ్రహించింది.